హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక మంచి సైంటిస్ట్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ సైంటిస్ట్ ఎవరంటే ప్రాణాంతక రోగాలకు పగ్గం వేసిన లూయి పాస్చర్. 1822 డిసెంబర్ 27న ఫ్రాన్స్లోని డోల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో పాస్చర్ జన్మించాడు. పాస్చర్కు ముందు లక్షల మంది అంతుచిక్కని రోగాలతో మరణించారు. కలరా, టైఫాయిడ్, ప్లేగ్ తదితర వ్యాధుల వల్ల ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకుపోయేవి. నిమోనియా, టీబీ, డిప్తీరియా వచ్చాయంటే అంతే సంగతులు అనుకునేవారు. ప్రతి కుటుంబంలోనూ 5 ఏళ్ల వయసు రాకముందే 2-3 పిల్లలు చనిపోవటం సర్వసాధారణంగా జరిగేది. లూయి పాస్చర్ కుటుంబంలోనూ జరిగింది. ఆయనకు 5 పిల్లలు పుట్టినా టైఫాయిడ్ వల్ల 2, మాసూచి వల్ల మరొకరు మరణించడం పాస్చర్ను కదిలించింది. ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయో, వాటికి మందేమివ్వాలో అప్పుడు డాక్టర్కు తెలిసేది కాదు. అలాంటి భయానక పరిస్థితుల్లో పాస్చర్ ఆపద్బాంధవుడిలా ఆవిర్భవించాడు. రోగాలకు మూల కారణం సూక్ష్మ క్రిములేనని కనుగొని రోగ నివారణకు బాటలు వేశాడు. ఆయా రోగాలకు విరుగుడిగా టీకా మందులు వేయవచ్చని పాస్చర్ నిర్ధారణకు వచ్చారు. కుక్క కరిస్తే వచ్చే ర్యాబీస్ వ్యాధికి మందు కనిపెట్టడం అనేది పాస్చర్ సాధించిన మరో విజయం. పాస్చర్ తన జీవితాన్ని సైన్స్ పరిశోధనలకు అంకితం చేశారు. సంకల్ప బలం, అంకుటిత శ్రమతో విజయాన్ని సాధించవచ్చన్నది పాస్చర్ విశ్వాసం. మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాస్చర్ 1895 సెప్టెంబర్ 28న తుది శ్వాస విడిచారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.